Hello all, welcome to Watch the Verdict. దేవర గ్లిమ్స్ స్టన్నింగ్ విజువల్స్తో ఎక్సలెంట్ విజన్తో ర్యాంప్ పాడించేశారంతే. ఎన్టీఆర్ మాసీ లుక్, ఇంటెన్స్ లుక్స్ చాలా ఇంప్రెస్ చేశాయి. బ్లడ్ మూన్ షాట్ అయితే మ్యాడ్ క్రియేటివిటీ అసలు. దేవర అని టైటిల్ పడగానే షాక్ అయ్యా, ఇదేంటి ఒక డైలాగ్ కూడా లేకుండా అని. కానీ సర్ప్రైజ్ ఫీల్ కోసం లాస్ట్లో పెట్టారని అర్థమైంది. డైలాగ్ అవ్వగానే ఆ హై అస్సలు మాటల్లో చెప్పలేను. నిజానికి బ్యాక్గ్రౌండ్లో ఇచ్చిన సాంగ్ లిరిక్స్లోనే ఎన్టీఆర్ క్యారెక్టర్ ఏంటి అని ఎస్టాబ్లిష్ చేశారు. సముద్రం జోలికి రావద్దు, నాతో ఆడుకోవద్దు, ఎప్పుడు ఎలాంటి జాలి దయ చూపించను, రక్తంతో తడిసి ముద్దవుతారు, ఈ సముద్రం మొత్తం రక్తసిక్తంగా మారుతుంది, ఇది దేవర ఎర్ర సముద్రం, అందరూ అతనికి సెల్యూట్ చేయండి అని చాలా క్లియర్గా చెప్పారు. ఇక్కడే ఆల్ హెయిల్ ద టైగర్ అంటూ ఎన్టీఆర్ టైటిల్ని రెఫర్ కూడా చేశారు. ఇంత అర్థాన్ని దాచి వదిలారు. కోర్స్ అది అనిరుద్ధ్ ఇంగ్లీష్ వర్షన్స్ యూస్ చేస్తాడు అని తెలిసిన వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. బట్ ఇది మిగిలిన వాళ్ళ కోసం ఎక్స్ప్లెయిన్ చేశానంతే. ఇప్పుడు గ్లిమ్స్ బ్రేక్ డౌన్ చూద్దాం. స్టార్టింగ్ షాట్లోనే 4 బోట్స్ని చూపిస్తారు. బాగా అబ్జర్వ్ చేస్తే వాళ్ళు టార్చ్ లైట్స్తో కమ్యూనికేట్ చేసుకుంటుంటారు. అందుకే అవి ఆన్ అండ్ ఆఫ్ అవుతుంటాయి. అండ్ దూరంగా ఉన్నప్పుడు ఆ బోట్స్ తెరచాప తెరిచి ఉంటుంది, కానీ దగ్గరికి రాగానే వాటిని దించేస్తారు. అండ్ ఇక్కడ 3 బోట్స్ ఉన్నాయి. ప్రతి బోట్లో ఒక లీడర్ ఉంటాడు. ఫస్ట్ బోట్లో ఉన్నది టామ్ చాకో గారు, సెకండ్ బోట్లో ఏమో కలైరసన్ గారు ఉన్నారు. ఇంకో షాట్లో క్లియర్గా కనిపించారు 2 టైమ్స్. థర్డ్ బోట్లో ఎవరున్నారో తెలియట్లేదు, కానీ ఒక వైల్డ్ గెస్ ఏంటి అంటే అభిమన్యు సింగ్ అయి ఉండొచ్చు అని. ఇక్కడ ఈథన్ అనేది కార్గో షిప్ 1975లో బిల్డ్ చేశారని గూగుల్లో చూస్తే తెలిసింది. ఈథన్కి మీనింగ్ ఏంటో అని కూడా గూగుల్ చేశాను. ఫర్మ్, ఎండ్యూరింగ్, స్ట్రాంగ్ అండ్ లాంగ్ లివ్డ్ అని ఉంది. ఈ డీటెయిల్స్ ఊరికే చెప్పాను ఇన్ఫర్మేషన్ కోసం అంతే. మరొక డీటెయిల్ నేను అబ్జర్వ్ చేయలేదు, కానీ వేరే ఛానల్లో చూశాను. ఇక్కడ ఫైట్ సీన్లో ఎన్టీఆర్ని అందరూ రౌండప్ చేస్తారు. లెక్క పెడితే సరిగ్గా 30 ఉన్నారు. సో వాట్ అని అంటారా? ఎన్టీఆర్ 30th మూవీ కదా, అందుకే అలా ఉన్నారేమో అని అనుకుంటున్నాను. ఛత్రపతి మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది, అధికారం కోసం ఎవడైనా ఎగబడితే తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతాయని. ఆ డైలాగ్ని విజువల్గా చూపించడానికి ఆ సినిమాలో స్కోప్ లేదు, కానీ ఇప్పుడు ఈ సినిమాలో చూసినప్పుడు అర్థమైంది అది విజువల్గా చూస్తే ఎలా ఉంటుందో అని. మీకు హోంవర్క్ ఏంటంటే, ఈ సముద్రం చేపల కంటే కత్తుల్ని నెత్తుర్నే ఎక్కువగా చూసింది, అందుకేనేమో దీన్ని ఎర్ర సముద్రం అంటారు అని ఎన్టీఆర్ గారు ఎర్ర సముద్రం అన్నారు కదా, అది ఎక్కడ ఉందో కనిపెట్టి చెప్పండి. నాకు బాగా నచ్చిన మరో డీటెయిల్ ఏంటంటే, దేవర టైటిల్ ఎలా ఫామ్ అయ్యింది అనే లాజిక్ కూడా సూపర్ వచ్చింది. చచ్చిన వాళ్ళ చేతిలోని కత్తులు నీటిలో పడిపోతూ అన్నీ ఒక చోట దేవర అని ఫామ్ అవ్వడం ప్రాక్టికల్గా జరగదు, బట్ క్రియేటివ్గా రిప్రజెంట్ చేయడం ఇంపార్టెంట్. అది నచ్చింది నాకు. ఇంకేమైనా డీటెయిల్స్ ఆర్ మీ ఎక్స్ప్లెనేషన్ ఉంటే కింద కమెంట్స్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.